నేను ఎలా అనుకున్నానో అలానే అయ్యింది. చూడండి, మా చెల్లికి ఇలా వెళ్దాము షాపింగ్‌కి, ఏమైనా చిన్న ఐటెమ్స్ ఏమైనా తీసుకుందామంటే, ఆ పిల్లకి 7కి ఫోన్ చేస్తే 7:30కి బయటకొచ్చింది. మేము 30 మినిట్స్ బయట ఉన్నాం. చూసారా, ఈ షాప్ అయితే 30 రూపీస్ ఐటెమ్స్, ఎనీ ఐటెమ్ 30 అనంట. సో ఇక్కడికైతే వచ్చాం. ఏ ఐటెమ్ చూసినా సరే 30 అనే చెప్తున్నారు. చిన్నవి లేదు, పెద్దవి లేదు, మొత్తం అన్నీ 30నే. నేనైతే కొన్ని ఐటెమ్స్ అనేవి తీసుకున్నా. ఇక్కడ అన్నీ అయితే ఉన్నాయి. సో ఫ్లవర్ డెకరేషన్‌కి సంబంధించిన, బర్త్‌డే పార్టీకి సంబంధించినవి, స్పూన్స్, గ్లాసెస్, మొత్తం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంట్లోకి ఉన్న ఐటమ్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా. బాక్సులు అవి కూడా చాలా అందంగా ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడు అప్పుడే వాటితో పని లేదని చెప్పేసి ఇంకా నేనైతే ఆ బాక్సెస్ ఏం తీసుకోలేదు. నాకు కావాల్సిన ఐటమ్స్ కొన్ని మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో సిల్వర్ ప్లేట్స్ అండ్ అవన్నీ కూడానా. ఇవన్నీ 30 ఏనండి. సో తర్వాత పక్కనే బట్టల షాప్ ఉంది, 180 రూపీస్కి అని చెప్పేసి అన్నారు. సరేలే సరదా చూద్దామని వెళ్ళాం. తర్వాత ఐస్ క్రీమ్ తినేసి వచ్చేసాం.